హలో, వెజిటబుల్ దమ్ బిర్యానీ అండి. గుమ్ముగుమ్ములాడే ఈ బిర్యానీ చూస్తుంటే నోరూరుతుంది కదూ. అవునండి, శాకాహారులు కూడా ఇష్టపడే ఈ బిర్యానీ ఎంతో టేస్ట్ ఉంటుంది. దమ్ చేసిన ఈ బిర్యానీ రుచిలో మటుకి అద్భుతం. ఒక్కసారి రుచి చూచారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఈ బిర్యానీ. ఒకసారి ట్రై చేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు నేను చేయబోయే వంట వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఎంతో బాగుండే ఈ వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అని కొంతమంది నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ తింటారు. కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు, అంటే శాకాహారులు, దమ్ బిర్యానీ తినాలని ఆశ ఉంటుంది. కానీ వెజిటేబుల్తోనే దమ్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. అదే ఈరోజు చేయబోయే వంట. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ కోసం కొత్తిమీర, పుదీనా, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, క్యాలీఫ్లవర్, కొద్దిగా బీన్స్, ఆలుగడ్డ 1, క్యారెట్ 1, అలాగే బీట్రూట్ 1. వేడి నీళ్ళలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, అలాగే బీట్రూట్ ఈ ముక్కలన్నీ వేసేసి 80% ఉడికేటట్లు వీటిని బాయిల్ చేయాలి. ఆనియన్ సన్నగా తరిగి ఫ్రైడ్ ఆనియన్స్గా తయారు చేసుకోవాలి. ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేటట్టు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలన్నీ 80% ఉడికినాయి కదా. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్లో ఇవి తీసుకొని ఇందులోకి పచ్చి బఠానీ వేస్తాం. అలాగే యాలకులు ఒక 4, దాల్చిన చెక్క 1, అలాగే లవంగాలు 4-5 వేద్దాం. ఇక ఇందులోనే షాజీరా కొంచెం వేస్తున్నాను. ఇక పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. దీంట్లోనే పసుపు కొంచెం యాడ్ చేద్దాము. అలాగే అల్లం పేస్ట్, ఉప్పు సరిపడినంత, కారం 1 స్పూన్ వేస్తున్నాను నేనైతే, మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేద్దాము. ఒక చిన్న టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం సన్నగా. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. ఉప్పు, కారం, ఫ్రైడ్ ఆనియన్స్, ఈ మసాలాలు మొత్తం ఈ ముక్కలకు బాగా పట్టేటట్లు మిక్స్ చేద్దాము. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బాస్మతి రైస్ మంచి కడిగి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి బియ్యాన్ని. ఇందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాయలు, అలాగే షాజీరా వేసి వీటిని బాగా ఉడికించాలి. బాగా అంటే దీన్ని కూడా 80% ఉడికియాలండి. ఈ బాస్మతి రైస్ కూడా 80% ఉడికితే బాగుంటుంది. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని, అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా ఉడికించాలి. 80% ఉడికితే సరిపోతుంది. ఇంకా 20% మనం బిర్యానీ దమ్ చేసేటప్పుడు సరిపోతుంది. ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. 80% ఉడికేటట్టు చూసుకోవాలి మీరు. ఓకే, నేనైతే రైస్ కుక్కర్లో పెట్టాను, ఉడుకుతుంది. ఇక ఇలా కలుపుకు పెట్టుకున్న దీంట్లో కొత్తిమీర అండ్ పుదీనా ఈ 2 వేసేసి వీటిని బాగా మిక్స్ చేద్దాము. ఇప్పుడు ఒక బాండీలో ఈ వెజిటేబుల్ అన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేద్దాము. మరీ ఎక్కువ వద్దండి, లైట్గా వీటిని కొంచెం ఫ్రై చేద్దాము.
ఈ మసాలా పట్టించిన కారం, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, ఇది బాగా కొంచెం లైట్గా ఫ్రై చేద్దాము. ఎక్కువసేపు వద్దు, దీన్ని ఫ్రై చేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా పెడదాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్ మీద మనం 80% ఉడికించిన బాస్మతి రైస్ ఉంది కదా, దీని మీద లేయర్లుగా వేసుకోవాలన్నమాట. ఇలా పైన రైస్ని ఇలా వెజిటేబుల్ పైన వేసేసేయాలి. చూసారా, ఇలా పూర్తిగా పైన వేసేసి దమ్ చేయాలన్నమాట. ఇప్పుడు బాగా మూత పెట్టి మంచిగా దమ్ బిర్యానీ లాగా పర్ఫెక్ట్ రావాలంటే 80% ఉడకాలన్నమాట ఈ రైస్. ఇక ఇందులో నిమ్మకాయ బదులు నేను చింతపండు రసాన్ని వాడుతున్నాను. కొంచెం చింతపండు రసం లేదంటే నిమ్మకాయ రసం పిండుకుంటారు. ఇందులో పైన కొత్తిమీర, పుదీనా కొంచెం చల్లేద్దాం పైన. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందాక అన్నం ఉడికిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసుకుందాం మిగిలిన. ఇక ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇందులో ఫుడ్ కలర్ కూడా, బిర్యానీ కలర్ వేసుకోవాలనుకుంటే ఇలా కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు పెట్టాలి మంట. అలాగే తర్వాత లో ఫ్లేమ్లో ఒక 6-7 మినిట్స్ బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ దమ్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఒక 5-6 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టాలి, తర్వాత ఒక తక్కువలో పెట్టుకోవాలి. ఇక వదిలేయాలి, కొద్దిసేపు అలా వదిలేస్తే చూసారా ఎంతో గుమ్ములాడే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి. బిర్యానీ కూడా మంచిగా ఉడుకుతుంది, 100% ఉడుకుతుంది, మీకు డౌటే ఉండదు. చూసారా ఎంతో రుచి అయిన ఈ వెజిటేబుల్ బిర్యానీ బాగుంది కదా, ఆకలిస్తుంది. తిందామా? నాకైతే ఈ బిర్యానీ చూస్తే మస్తు ఆకలిస్తుంది, తినేద్దాం. వెజిటబుల్ దమ్ బిర్యానీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. స్పైసీగా రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుందండి, చాలా బాగుంటుంది. వెజిటబుల్ దమ్ బిర్యానీ, దీంట్లో గ్రేవీ కూడా అవసరం లేదు, అలా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. ఓకే, మెత్తగా అయిపోతుంది. తక్కువ విజిల్ పెట్టుకొని చూస్తున్నారు చూడండి. దీంట్లోకి రైతా తీసుకున్నాను, పెరుగు చట్నీ. ఓకే, చూద్దాం ఎలా ఉందో. పర్ఫెక్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. ఉప్పు, కారం, స్పైసీ మొత్తం మసాలా అంతా కూడా కరెక్ట్గా వచ్చింది. ఉడకడం కూడా, రైస్ కూడా మస్తుంది. మనం రెస్టారెంట్లో తిన్నట్టే బిర్యానీ. మనం రెస్టారెంట్లో బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి, బాగుంది, సూపర్. వావ్, బా. చూసారు కదా, మీకు కూడా ఇదే దమ్ బిర్యానీ మీరు చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ ఒకేసారి కలిపేసి మొత్తం రైస్ మొత్తం కలిసేసి కాకుండా విడివిడిగా నేను చెప్పిన ప్రకారంగా మీరు కనుక ఈ ప్రాసెస్లో చేస్తే వెజిటేబుల్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటుందండి, అదిరిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.